సో, మీ పేరేంటి? నా పేరు నాగఝాన్సీ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది జీలుమిల్లి మండలం ఒక మారుమూల గ్రామం దాట్లవారిగూడెం నుంచి వచ్చాం. అక్కడి నుంచి ఇక్కడికెలా వచ్చారు? శ్రీధర్ సీసీకి ఇక్కడికొచ్చి చదువుకోవాలి, ఇక్కడ కోచింగ్ తీసుకోవాలి ఎలా అనుకున్నారు? అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడ బ్యాంక్ కోచింగ్ తీసుకుంటుంది. తన ద్వారా నేను బీటెక్ చేసి తర్వాత సాఫ్ట్‌వేర్ సైడ్ ఐటీ కంపెనీలో నేను చేశాను. 8 మంత్స్ ట్రైనింగ్ అయిన తర్వాత నార్మల్ పర్సెంటేజ్ రాలేదని నార్మల్‌గా లే ఆఫ్స్ ద్వారా నేను తీసేయడం జరిగింది నా జాబ్. అట్లా నేను పర్మనెంట్‌గా ఒక సొల్యూషన్ వెతుక్కోవాలి నేను లైఫ్‌లో ఒక కాన్స్టెంట్ ఒక జాబ్‌ని నేను ఎంచుకోవాలి అని నేను ఆలోచించినప్పుడు గవర్నమెంట్ సెక్టార్ సైడ్ నేను వెళ్దాం అనుకున్నాను. అట్లా మా ఫ్రెండ్ ఇక్కడ బ్యాంక్ కోచింగ్ తీసుకుంటుందని నేను తనని కాంటాక్ట్ చేసి ఇక్కడ రైల్వే కోచింగ్‌కి జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటికి రైల్వే నోటిఫికేషన్ కూడా రాలేదు. కానీ రాబోతుందని చెప్పి ముందుగానే సార్ ప్రిపేర్ చేసి మమ్మల్ని కోచింగ్ కోసం ఫస్ట్ రైల్వే కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగిందిక్కడ. ఏమన్నారు? మీ పేరెంట్స్ ఏమన్నారు? అంటే మీరు సాఫ్ట్‌వేర్ వైపు వెళ్లారు, మళ్ళీ వద్దనుకుని మళ్ళీ ఇటొచ్చారు కదా! మరి మీ పేరెంట్స్ ఏమన్నారు? అంటే వాళ్ళు ఇల్లిటరేట్ అంటే సరిగా వాళ్ళు తెలీదు ఎటు సైడ్ ఎళ్ళాలి ఏంటి కెరీర్‌లో గైడ్ చేసేవాళ్ళు గూడా నాకెవరు లేరు. కాకపోతే వాళ్ళకొక నమ్మకం అనమాట. నేను ఏదైనా అనుకుంటే నేను సాధించగలను అనే నమ్మకం వాళ్ళకి నా మీద ఉంది గాబట్టి, నేను ఇట్లా వెళ్తాను నాన్న అనగానే వాళ్ళు ఏం ఆలోచించకుండా నన్ను ఇటు పంపించారు. చాలా బాగా ఉపయోగపడిందండి. అసలైతే ఈ ఇన్‌స్టిట్యూట్ గురించి నాకసలేమి తెలీదు. జస్ట్ ర్యాండమ్‌గా నేను సెలెక్ట్ చేసుకొని ఇన్‌స్టిట్యూట్‌కి రావడం జరిగింది. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మొత్తం ఫీజ్ గాని, ఇంకా మొత్తం క్లాసెస్, మాక్ టెస్ట్‌లు అన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది నేను కరెక్ట్ ప్లేస్‌కొచ్చాను. మంచి డెసిషన్ తీసుకున్నానని నా లైఫ్‌లో నేను ఫీల్ అయ్యానండి. నేను 2 ఇయర్స్ అయిందండి ఇక్కడికొచ్చి. నేను 2023 ఆగస్ట్‌లో వచ్చాను. ఫ అప్పటి నుంచి నేను ఇదే కోచింగ్ మీద ఉన్నాను. ఫైనల్‌గా జాబొచ్చింది. సేమ్ అందలాగానే మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఈ జాబొచ్చి వదిలేస్తూ ఉంటారు చాలామంది. మీలాంటి వాళ్ళు అంటే చాలామంది జాబొచ్చాక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకి చాలామంది రారు. అలాగే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా పిలిచి తర్వాత ఫర్దర్ ఏం చేయాలో ఎవరు చెప్పరు. బట్ శ్రీధర్ శిశువులో అలా ఉండదు. పిలిచి మీరు సెలెక్ట్ అయిన తర్వాత సెలబ్రేట్ చేసుకొని దాని తర్వాత ఏం చేయాలి? మీ జాబ్‌లో మీరు జాయిన్ అయ్యేంత వరకు ఏం చేయాలి అనేది వాళ్ళ దగ్గర నుండి చెప్తూ ఉంటారు. సో, ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది ఎక్కడా ఉండదు. ఇప్పుడు శ్రీధర్ శిశువులో ఉంది కదా! ఈరోజు మొత్తం క్లాసెస్ అన్నీ విన్నారు మీరు. సో, ఆ తర్వాత ఏమనిపించింది అవి విన్నాక? అంటే ఇట్లాంటి అంటే వాళ్ళేంటంటే మా విక్టరీని ఇన్‌స్టిట్యూట్ కూడా షేర్ చేసుకుంటుంది. మా విక్టరీలో వాళ్ళు కూడా ఒక భాగంగా ఉండి మమ్మల్ని అన్నిటికి గైడ్ చేస్తా ఉంటారు. మా సక్సెస్‌ని వాళ్ళ సక్సెస్‌లా ఫీల్ అవుతా ఉంటారు. అందరూ బాగా గైడ్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు మెడికల్ గానీ, ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ గూడా ముందు ముందు ఇంకా ప్రాసెస్ ఏముంది, ఆ ప్రాసెస్‌లో మనం ఎట్లా ఎళ్ళాలి అనేది గూడా వాళ్ళన్నీ చక్కగా గైడ్ చేస్తారు. ఇంకా మాకు మా తర్వాత వచ్చే వాళ్ళకి గూడా మేమొక స్ఫూర్తిగా ఉండాలని చెప్పి మోటివేట్ చేసి అన్నీ దగ్గర ఉండి చూసుకుంటారు. ఫస్ట్ అయితే మన మీద మనకొక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఇదొక మంచి ప్లాట్‌ఫార్మ్ అని నేను చెప్పగలను. శ్రీధర్ సీసీ ఒక మంచి ప్లాట్‌ఫార్ము. ఇక్కడికొచ్చి మనం మన ఎఫర్ట్, మన కష్టమే మొత్తం అక్కడ పెడితే గనక మొత్తం గైడ్ చేసేది మొత్తం ఫ్యాకల్టీ, స్టాఫ్ అందరూ మనకి కోఆర్డినేటర్స్ అందరూ దగ్గరుండి బాగా అన్ని గైడ్ చేస్తారు మంచిగా. ఏ ఇబ్బంది లేకుండా. మన మాక్సిమం ఎఫర్ట్ మొత్తం మన స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేస్తే చాలు. మొత్తం సక్సెస్ వచ్చేదాకా మనల్ని నడిపిస్తారు.